తెలంగాణ అభివృద్ధి కోసం కంకణం కట్టుకొని పనిచేస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని గ్రేటర్ యూత్ కాంగ్రెస్ నాయకులు అనిల్ కొనియాడారు. మల్లాపూర్ డివిజన్లోని జనప్రియ కాలనీలో సుమారు 64 లక్షల రోడ్డు పనులకు నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాలనీ అసోసియేషన్ సభ్యులు కాంగ్రెస్ నాయకులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. ఈ నిధుల మంజూరుకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సహకరించిన ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందమల పరమేశ్వర్ రెడ్డికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నెమలి అనిల్ మాట్లాడుతూ 2 నెలల క్రితం బస్తీ బాట పేరుతో ప్రతి కాలనీలో పర్యటించి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. అందులో భాగంగా బాక్స్ డ్రైనేజీ సమస్య తెలుసుకొని దానికి 85 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఏది ఏమైనా మల్లాపూర్ అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని కలుపుకొని ప్రగతి పథంలో ముందుకు అందులో భాగంగా బాక్స్ డ్రైనేజీ సమస్య తెలుసుకొని దానికి 85 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఏది ఏమైనా మల్లాపూర్ అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని కలుపుకొని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పరమేశ్వర్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, 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 జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. తెలంగాణ అభివృద్ధి కోసం కంకణం కట్టుకొని పనిచేస్తున్న మా సీఎం సార్ శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి గెలిచిన ఓడిన ప్రజా సమస్యలు ముఖ్యంగా ప్రజల్లో ఉంటూ 24 గంటలు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మా గురించి పనిచేస్తున్న మా అన్న శ్రీ మందముల పరమేశ్వర్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు మల్లాపూర్ డివిజన్ ప్రగతి పదంలో నడుస్తుందని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాము. అదే విధంగా ఈ మన ఒక 2 నెలల ముందు మనకి బస్తీబాట మేము మా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి చేస్తున్న బస్తీబాట కార్యక్రమంలో భాగంగా మన జనప్రియకు వచ్చినుంటే ఈ 2 నెలల ముందు వచ్చినప్పుడు మనకి బస్సు సమస్యలు మెయిన్ సమస్యలు ఏంటంటే ఒక 10 నుంచి 12 సమస్యలు ప్రధాన సమస్యలు మేము రాసుకోవడం జరిగింది మా బుక్లో. అదే ప్రధాన సమస్యలు మనకు మెయిన్గా ఈ బాక్స్ డ్రైనేజ్ అనేది ఉంది. అలాగే ఇంకొకటి బాక్స్ డ్రైనేజ్ ఎక్స్టెన్షన్ ఈ అన్నపూర్ణ కాలనీ పర్మిషన్ త్రూ ఒకటి అన్నపూర్ణ కాలనీలో 85 లక్షలతో ఒకటి శాంక్షన్ చేయించడం జరిగింది. అదే అన్నపూర్ణ కాలనీ బాక్స్ డ్రైనేజ్ జనప్రియ కూడా కలిపితే జర బాగుంటుందని చెప్పి ఉద్దేశంలో అదే సమస్యని ప్లస్ దానికి భిన్నంగా సేమ్ సమస్య ఏదైతే మనకి ఈ పాత రోడ్లు ఏవైతే మనం 10 ఏళ్ళ ముందట్లా శ్రీ నెమలి సురేష్ గారు కార్పొరేటర్గా వేసిన బీటీ రోడ్లు ఈ అక్కడనే ఉండి ప్రతి ఒక్క చూసినట్టయితే ప్రతి ఒక్క లైన్లో రోడ్లు అన్నీ మొత్తం డ్యామేజ్ అయ్యి చూసడం జరిగింది. ఇది ఒక సమస్య కూడా మేము ఇవన్నీ సమస్యలు పర్మిషన్ దృష్టికి తీసుకోవడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి అనిల్ ఫస్ట్ ఈ ఉన్న సమస్యల్లో ఏదో ఒకటి ఫస్ట్ నాతో అయినంత గారికి అధికారులతో మాట్లాడి నేను చేపిస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదే ఇచ్చిన హామీలో భాగంగానే ఈరోజు మన జనప్రియకి 65 లక్షలు శాంక్షన్ చేయించి నిన్ననే 65 లక్షలు శాంక్షన్ చేయించని చెప్పి మన ఉత్తర్వులు రావడం మేము ఈరోజు ఈ పాలాభిషేకం పెట్టుకోవడం కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇలాగే మనం ముందుకు సాగుతూ ప్రతి ఒక్కటి మాకు ఏమన్నా కానీ మేము అందరం కలిసికట్టుగా పనిచేసి మల్లాపూర్ డివిజన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మా కాలనీ అసోసియేషన్ నాయకులకి మా కాలనీ సభ్యులకి మా కాలనీ వాసులకి అందరికీ మా కార్యకర్త నాయకులకి ముఖ్యంగా మా మహిళా నాయకులకి అందరికీ నా పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంటూ జై కాంగ్రెస్.